Hey friends, welcome back to our Python series. ఈరోజు ఎపిసోడ్ 5లో మనం డేటా టైప్స్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ని ఎలా యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. వాట్ ఈస్ లిస్ట్? ఏ లిస్ట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం లిస్ట్ అనేది అయితే యూజ్ చేస్తాం. లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, ఆర్డర్డ్, డూప్లికేట్స్ అలౌడ్. అసలు మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేయగలిగితే అది మ్యూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆర్డర్డ్ అంటే మనకి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ చేయడానికి స్టోర్ అవుతుంది. సో ఆర్డర్డ్ అంటుంటాం. డూప్లికేట్స్ అంటే సేమ్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి డూప్లికేట్స్ యూస్ చేస్తాం. లిస్ట్ క్రియేట్ చేయడానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే యూస్ చేస్తాం. ఒక లిస్ట్లో మనం స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఫ్లోట్, బూలియన్ అన్నీ మిక్స్ చేసి స్టోర్ చేయొచ్చు. లిస్ట్లో మనకి చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. అపెండ్, పాప్ మెథడ్, క్లియర్, సార్ట్, రిమూవ్, ఎక్స్టెండ్, ఇలా మనకు చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క మెథడ్ నేను చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ మెథడ్ ఎందుకు యూస్ చేస్తాము. ఫస్ట్ నేను ఇప్పుడు లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లిస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. కార్స్ అనే వేరియబుల్ నేమ్తో లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను ఇక్కడ కార్స్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను లోపల. ఇప్పుడు నేను లిస్ట్ని అయితే కాల్ చేస్తున్నాను. ప్రింట్ కార్స్ రన్ చేసి చూద్దాం. చూసారైతే ఇక్కడ మనకి BMW, ఆడి, బెంజ్, మహీంద్రా అని మనకైతే ప్రోగ్రామ్ అయితే రన్ అయింది. లిస్ట్ యొక్క సైజ్ తెలుసుకోవచ్చు. లిస్ట్ యొక్క లెంత్ తెలుసుకోవడానికి మనం లెన్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. ఈ లెన్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లెన్ ఫంక్షన్ కామెంట్ చేస్తున్నాను. ప్రింట్ లెన్ ఫంక్షన్లో మన వేరియబుల్ నేమ్ అయితే రాయాలి. అప్పుడు ఆ వేరియబుల్ లెంత్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. రన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మనకి 4 వచ్చింది. 1 2 3 4. సో మనకి కార్స్ యొక్క లెంత్ వచ్చేసరికి మనకి 4. లెన్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్ ఫంక్షన్ అయితే చెప్తాను. మనం సేవ్ చేసిన వేరియబుల్ అది ఏ టైప్ అనేది మనం తెలుసుకోవడానికి మనం టైప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సింపుల్గా లెన్ ఎలా రాసామో అలానే టైప్ ఫంక్షన్ లోపల మన వేరియబుల్ నేమ్ అయితే రాయాలి. రన్ చేస్తున్నాను. క్లాస్ లిస్ట్ అనేది వచ్చింది. సో ఇలా మనం టైప్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. టైప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు నో ది టైప్ ఆఫ్ డేటా ఈజ్ దేర్. మీకైతే టైప్స్ అయితే అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ మనం లిస్ట్ని ఎలా యాక్సెస్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నాకైతే ఒక లిస్ట్ అయితే ఉంది. లిస్ట్లో నాకు పర్టికులర్గా ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కాకుండా నాకు పర్టికులర్గా ఆడి ఒకటే ప్రింట్ అవ్వాలన్నప్పుడు నేను సింపుల్గా ప్రింట్ కార్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఇప్పుడు ఇండెక్స్ వాల్యూస్తో మనం దాని అనేది కాల్ చేయగలుగుతాం. ఎప్పుడైనా మనకి ఇండెక్స్ వాల్యూస్ 0తో కాల్ అవుతాయి. BMW వచ్చేసి 0, ఆడి 1, బెంజ్ 2, మహీంద్రా 3. సో నాకు ఆడి ఒకటే ప్రింట్ అవ్వాలి. సో ఐఎమ్ కాలింగ్ 1. రన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నాకు ఆడి ఒకటే ప్రింట్ అయింది. అలానే నాకు మహీంద్రా కావాలి. అప్పుడు నేనేం ప్రింట్ చేస్తాను 3 మహీంద్రా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ వాల్యూ జీరోస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3. మనం 3 ఇచ్చాం కదా, 1 2 3 బెంజ్ 3 వచ్చేసరికి బెంజ్ కదా, మనకు బెంజ్ ప్రింట్ అవ్వాల్సింది కదా, మహీంద్రా ప్రింట్ అయింది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండెక్స్ వాల్యూస్ ఎప్పుడు మనకి 0 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ వాల్యూస్ తీసుకొని మనం ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ టైం మన ఇండెక్స్ వాల్యూస్ని మనం కాల్ చేయాల్సినప్పుడు ఖచ్చితంగా మనం స్క్వేర్ బ్రాకెట్సే యూజ్ చేయాలి. నేను ప్రింట్ -1 అని ఇచ్చాను. ఇక్కడ మనకి BMW అన్నప్పుడు 0, ఆడి అన్నప్పుడు 1, బెంజ్ 2, మహీంద్రా 3. సో మనకి ఫార్వర్డ్ నుంచి అయితే మనకి ఇండెక్స్ వాల్యూస్ అర్థమైంది. సో అప్పుడు బ్యాక్వర్డ్ నుంచి వచ్చినప్పుడు మనకి రివర్స్లో మహీంద్రా వచ్చేసరికి -1, బెంజ్ 0 2, ఆడి -3, BMW -4. సో ఇప్పుడు నేను కార్స్ -1 అని ప్రింట్ చేసినప్పుడు
నాకు ఇప్పుడు మహీంద్రా అనేది అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మహీంద్రా అయితే మనకు అవుట్పుట్ వచ్చింది. అలానే నాకు ఇప్పుడు ఆడి కావాలి. సో మనం మామూలుగా ఎట్లయితే రాస్తాం, 0 జస్ట్ 1 రాస్తే మనకు ఆడి ప్రింట్ అవుతుంది. అదే మనం రివర్స్ ఆర్డర్లో ఎలా రాయాలంటే -3 రన్ చేస్తున్నాను. -3 ఆడియో అయితే ప్రింట్ అయింది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్లైసింగ్. నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేను పై అనే వేరియబుల్లో పైథాన్, జావా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్, డిజాంగో అని అయితే ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ లిస్ట్లో మనం స్లైసింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రింట్ ఫస్ట్ మన వేరియబుల్ నేమ్ అయితే కాల్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఇక్కడ మీరు గమనిస్తే నేను పై ఇండెక్స్ వాల్యూస్ 2:5 ఇచ్చాను. 2:5 అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే, మన ఇచ్చిన లిస్ట్లో ఇండెక్స్ వాల్యూస్ చూస్తే పైథాన్కి 0, జావా 1, HTML 2, CSS JS 4, డిజాంగో 5. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం కాల్ చేశాను అంటే 2:5. సో మనకి ప్రింట్ ఏమవుతుంది అంటే 0, 1, 2 HTML, CSS, సో 2, 3, 4. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం స్లైసింగ్ మెథడ్లో సెకండ్ ఇచ్చే వాల్యూని సెకండ్ నుంచి కాల్ అవ్వదు. -1 ఇప్పుడు 5 ఇస్తే 5 - 1 4, 6 ఇస్తే 6 - 1 5. ఇక్కడ మనం 5 ఇచ్చాం కాబట్టి -1 4. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏముందో చెక్ చేసుకోండి. 2 ఉంది కదా, పైథాన్, జావా, HTML 0, 1, 2. సో హియర్ HTML is index value is 2. సో దట్స్ వై HTML ప్రింట్ అవుతుంది. అలానే మనం ఎక్కడి నుంచి రేంజ్ ఇచ్చాం 2 to 5. సో మనకి రేంజ్ ఏంటంటే 2 to 5. 2 to 5 లోపల మనకు ప్రింట్ అవ్వాలి. 5 అన్నప్పుడు మనకు 5 ప్రింట్ అవ్వదు. క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 5 ప్రింట్ అవ్వదు. 5 కంటే ఒక వాల్యూ తక్కువ. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే n-1. ఇప్పుడు ఇక్కడ n వచ్చేసరికి ఎంత ఇచ్చాం మనం, 5 ఇచ్చాం. -1 n-1 5 అంటే n-1 అంటే 5 - 1 సో 4. సో ఇక్కడ నేను HTML, CSS, JS ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. చూసారు కదా, HTML, CSS, JS. Because here HTML is index value is 2, CSS index value is 3, JS index value is 4. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలానే మనం డిఫరెంట్ స్లైసింగ్ మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. నేను జస్ట్ 2:2 అని ఇచ్చేసాను అంతే. తర్వాత రేంజ్ నేను ఇవ్వలేదు. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే 0, 1, 2 HTML కాడ నుంచి రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మిగతా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2, 10 ఉండని, 20 ఉండని, అన్నీ ప్రింట్ అవుతాయి. ఒకసారి రన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ప్రింట్ అయినాయి. అదే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎలిమెంట్ ఇవ్వకుండా లాస్ట్లో 6 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి అన్ని వాల్యూస్ మనకు ప్రింట్ అవుతాయి. అంటే మనం స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఇవ్వనప్పుడు అది 0లా డిక్లేర్ తీసుకుంటుంది. సో 6 ఇచ్చాం, మనకి ఇక్కడ ఎంత ఉన్నాయి, 5 ఉన్నాయి ఇండెక్స్ వాల్యూస్. 0, 1, 2, 3, 4, 5. 5 ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో మనం 6 ఇచ్చినప్పుడు 6 - 1 5 అయ్యి మనకి అన్ని ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ వాల్యూస్. ఇప్పుడు నేను -4:-1 ఇచ్చాను. ఇక్కడ -1 వచ్చేసరికి డిజాంగో, -2 JS, -3 CSS, -4 HTML, -5 జావా, -5 పైథాన్. ఏం లేదండి, జస్ట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే మనం 1, 2, 3 ఇచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ తీసుకుంటుంది. అదే మనం నెగిటివ్ ఇండెక్సెస్ ఇస్తే రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటిది -4. -4 వచ్చేసరికి ఏంటిది మనకి ఇక్కడ HTML. -4 నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి, -1. అప్పుడు ఇందాక మీకు చెప్పాను, -1 ఇచ్చినప్పుడు మనకు -2 దాకే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే n-1 ఫార్ములా. CSS, JS. సో మనం ఒకసారి దీన్ని అయితే రన్ చేసి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూసారు కదా, HTML, CSS, JS. బికాస్ HTML ఇండెక్స్ వాల్యూ ఈస్ -4, -3, CSS -3, JS -2. సో మీకు రివర్స్ స్లైసింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో మీకు స్లైసింగ్ గురించి ఖచ్చితంగా ఒక టాపిక్ వస్తుంది, లిస్ట్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. లిస్ట్లో క్వశ్చన్ ఇచ్చారంటే దాని తర్వాత లిస్ట్ లోపల స్లైసెస్ ఖచ్చితంగా అడుగుతారు.
సో మీరు లిస్ట్ అనే టాపిక్ని ఖచ్చితంగా బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చేంజింగ్ ద ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. చేంజింగ్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఇక్కడ నేను కార్స్ అనే ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. లోపల కొన్ని ఎలిమెంట్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను కార్స్ ఇండెక్స్ వాల్యూ 1 కియా ప్రింట్ కార్స్. ఇక్కడ నేనైతే కోడ్ ఏం రాస్తానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కార్స్ అనే వేరియబుల్లో 4 టైప్స్ ఆఫ్ కార్స్ అయితే నేను మెన్షన్ చేశాను. థార్, స్విఫ్ట్, డిజైర్, క్రెటా. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇండెక్స్ వాల్యూ 1లో నాకు కియా అయితే స్టోర్ అయింది. ఇక్కడ స్విఫ్ట్ ఉంది, స్విఫ్ట్ ప్లస్లో నాకు కియా స్టోర్ అయింది. ఎందుకంటే నేను ఇండెక్స్ వాల్యూని ఇచ్చి రిప్లేస్ చేశాను. ఇన్సర్ట్ మెథడ్. ఇన్సర్ట్ మెథడ్ దాన్ని ఎలా యూజ్ చేయాలంటే కార్స్ డాట్. ఎప్పుడైనా మనం మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు డాట్ యూజ్ చేస్తాం. అప్పుడు అది మెథడ్ లాగా మెథడ్ అని చెప్పి ప్రోగ్రామ్కి అర్థమవుతుంది. ఇన్సర్ట్ 2, బైక్. ఇప్పుడు దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే గమనించండి. థార్, స్విఫ్ట్, బైక్, డిజైర్, క్రెటా. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న వాల్యూస్ అన్నీ మనకైతే ప్రింట్ అయినాయి. ఎక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ ఇచ్చిన చోట ఇండెక్స్ వాల్యూ 2 కాడ బైక్ అయితే ప్రింట్ అయింది. ఇన్సర్ట్ మెథడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏ డేటాని కూడా రిప్లేస్ చేయకుండా మనకి అవుట్పుట్ రావడానికి కోసం ఇన్సర్ట్ వాల్యూస్ యూజ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ మనకు జరిగేది ఏంటంటే ఎలిమెంట్స్ ప్లేసెస్ స్విచ్ అవుతాయి. ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ ఇందాక ప్రోగ్రాంలో ఇండెక్స్ వాల్యూ ఇక్కడ ఏముంది, 2 కాడ డిజైర్ ఉంది. డిజైర్ కాడ జస్ట్ మనం ఇన్సర్ట్ వాల్యూ ఇస్తే 2 ఇండెక్స్ వాల్యూ ప్లేస్లో బైక్ ప్లేస్ అవుతుంది. 4 డిజైర్ అనేది మనకి ఎలిమినేట్ అవ్వదు. ఇంతకుముందు నేను రాసిన ప్రోగ్రాంలో జస్ట్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చి అప్డేట్ చేశాను, అప్పుడు వాల్యూ రిప్లేస్ అయింది. మనం ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు, ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ అనేది రీప్లేస్ అవ్వదు. మనం ఏ వాల్యూస్ రీప్లేస్ అవ్వకుండా మనకు ఉన్న డేటా కూడా కావాలి మనకు అనుకున్నప్పుడు మనకి ఇన్సర్ట్ వాల్యూ అయితే యూజ్ చేస్తాం. సో మీకు ఇన్సర్ట్ మెథడ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటాను. అపెండ్ మెథడ్. అపెండ్ మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ఇది కూడా ఇన్సర్ట్ లాగానే. అపెండ్ మెథడ్ అయితే ఏ వాల్యూ ఇచ్చినా అది మనకి లాస్ట్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కార్స్ డాట్ అపెండ్. ఈ టాటా అనేది మనకి ఈ లిస్ట్లో లాస్ట్లో అయితే యాడ్ అవుతుంది. ఒకసారి మీకు రన్ చేస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, టాటా అనేది మనకి లాస్ట్లో అయితే యాడ్ అయింది. సో అపెండ్ ఫంక్షన్ మనకి అలా యూజ్ అవుతుంది. ఏదైనా వాల్యూని మనం లాస్ట్లో యూజ్ చేయడానికి యాడ్ చేయడానికి మనం అపెండ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అలానే ఎక్స్టెండ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కార్స్ అని అయితే ఒక వేరియబుల్ ఒక లిస్ట్ అయితే ఉంది. అలానే నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, బైక్స్ అని. కార్స్ అనే ఒక వేరియబుల్, బైక్స్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎక్స్టెండ్ అనే మెథడ్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ టూ లిస్ట్స్ని సింగిల్ లిస్ట్గా మనం జాయిన్ చేయడానికి మనకి ఎక్స్టెండ్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు బైక్స్ అనే దాన్ని కార్స్లో అయితే కలుపుతాను. చూడండి, కార్స్ డాట్ ఎక్స్టెండ్. మనకి ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ బైక్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటున్నాను. సో బైక్స్ని అయితే సింపుల్గా కాల్ చేస్తున్నాను. రన్ చేద్దాం దీన్ని ఒకసారి. సో ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, క్రెటా వరకు ప్రింట్ అయిన కార్స్, రాయల్ ఎన్ఫీల్డ్, హీరో, యూనికార్న్. సో మొత్తం రెండు లిస్ట్ని కంబైన్ చేసి అయితే మనకి ప్రింట్ అవుతుంది. మీరు ఎక్స్టెండ్ అనే మెథడ్ నాట్ ఓన్లీ ఫర్ లిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ టపుల్స్, డిక్షనరీ, సెట్స్, ఎక్సెట్రా. సో మీకు ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు దీన్ని టపుల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన బైక్స్ అనేది ఒక టపుల్. ఎందుకంటే టపుల్స్ మనం డిక్లేర్ చేయడానికి
పారాంథసిస్ యూస్ చేస్తాం. స్క్వేర్ లిస్ట్కి స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేస్తాం, టపుల్కి పారాంథసిస్ యూస్ చేస్తాం. ఇప్పుడు సో మనం రన్ చేసినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. బికాస్ ఎక్స్టెండ్ మెథడ్ యూస్ఫుల్ అట్ ఎనీ డేటా టైప్ లైక్ లిస్ట్, టపుల్, సెట్స్ ఎక్సెట్రా. సో మీకు ఎక్స్టెండ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు రిమూవ్ మెథడ్ అయితే యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను నెక్స్ట్ కాల్ చేస్తున్నాను కార్స్ డాట్ రిమూవ్. ఇక్కడ నేను తార్ని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా మనం తార్ అయితే ఇచ్చేసాం, ప్రింట్ చేద్దాం. చేస్తున్నాను. ఇక్కడ మీరు అయితే అవుట్పుట్ చూస్తే ప్రింట్ డిజైర్, స్విఫ్ట్, డిజైర్, క్రిటా ఈ మూడైతే ప్రింట్ అయినాయి. బికాజ్ తార్ అయితే మనం రిమూవ్ చేసాం. రిమూవ్ మెథడ్ అనేది మనం పర్టికులర్గా స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ యూస్ చేస్తాం. లేదు మనం ఇండెక్స్ వాల్యూస్తో రిమూవ్ చేద్దాం అనుకున్నప్పుడు మనం అయితే పాప్ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. పాప్ మెథడ్ని మనం 2 టైప్స్గా యూస్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూ యూస్ చేసి కాస్ట్ డాట్ పాప్. ఇక్కడ నేను పాప్ మెథడ్లో 1 అయితే ఇచ్చాను. సో ఇక్కడ మనం పాప్ ఫంక్షన్ అనేది మనకు పర్టికులర్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇండెక్స్ వాల్యూ ప్రకారంగా డిలీట్ చేస్తుంది. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 1 వచ్చేసరికి స్విఫ్ట్. సో స్విఫ్ట్ అయితే రిమూవ్ అయిందో లేదో మనం చూద్దాం. సో స్విఫ్ట్ అయితే మనకి రిమూవ్ అయింది. అదే మనకి డిజైర్ ఎలిమినేట్ అవ్వాలనుకుంటే 2, క్రిటా ఎలిమినేట్ అవ్వాలంటే 3 అలా ఇవ్వాలి. అదే ఇన్ కేస్ మనం పాప్లో మనం ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వలేదు, అలాంటప్పుడు పాప్ మెథడ్ అనేది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, క్రిటా అయితే మనకి ఎలిమినేట్ అయ్యింది. చూస్తే ఇక్కడ మనకి క్రిటా అయితే ఎలిమినేట్ అయింది. సో పాప్ మెథడ్ అనేది ఇండెక్స్ వాల్యూ ఇస్తే పర్టికులర్గా ఇండెక్స్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఇండెక్స్ వాల్యూ ఇవ్వలేదు అన్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ క్లియర్ ఫంక్షన్. సింపుల్గా కార్స్ డాట్ క్లియర్. క్లియర్ అనే పేర్లోనే ఉంది. సో క్లియర్ ఫంక్షన్ అది ఏం చేస్తుంది అంటే మనకు ఆ వేరియబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది. ఎంటీ లిస్ట్ అయితే ప్రింట్ అవుతుంది. క్లియర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎంటీ ద లిస్ట్ ఐటమ్స్ ఎలా చేంజ్ చేయాలో అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లిస్ట్లో సార్టింగ్ మెథడ్. సార్టింగ్ అనేది మనకి బేసికల్గా 3 టైప్స్లో అయితే జరుగుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, న్యూమరికల్, రివర్స్. సో మనం దీంట్లో ఒక్కొక్కటిగా చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కోడ్ ఏం చేశానంటే ఫస్ట్ లైన్లో మనం వేరియబుల్ డిక్లేర్ చేసి లిస్ట్ అయితే క్రియేట్ చేసాం. సెకండ్ లైన్లో మనం కార్స్ డాట్ సార్ట్ మెథడ్ అయితే యూజ్ చేసాము. ప్రింట్ కార్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే ప్రింట్ అవుతుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీన్స్ మనకి ABCD సిరీస్ ఉన్నాయి కదా, ఆ సిరీస్లో అయితే సార్ట్ చేస్తుంది. సార్ట్ అంటే ఏం లేదండి, అన్నీ మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టుకోవడమే. సో హియర్ ఫస్ట్ మనకి అమేజ్ ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ A, సో మనకి ఆల్ఫాబెటికల్లో A ఫస్ట్ లెటర్ కాబట్టి సో అమేజ్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇక్కడ వచ్చేసరికి B లేదు కాబట్టి నెక్స్ట్ C ఉంది. సో C క్రిటా, నెక్స్ట్ 3, తర్వాత E, తర్వాత ST మనకి సీక్వెన్స్గా ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం చూడండి. చూసారు కదా, అమేజ్, క్రిటా, ఎర్టిగా, స్విఫ్ట్, తార్ మనం ఇచ్చిన లిస్ట్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రింట్ అవ్వడానికి సార్ట్ యూస్ చేస్తాం. ఇది వన్ ఆఫ్ ది మెథడ్. అలానే మనం ఇప్పుడు ఆల్ఫాబెటికల్ మెథడ్ చూసాం కదా, అలానే మనం న్యూమరికల్ మెథడ్ చూద్దాం. మనం ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ ఇద్దాం. సో ఇక్కడ మనం ఇది ఇచ్చాం కదా, ఇప్పుడు ఇవన్నీ మనకి ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ అంటే న్యూమరికల్లో మనకి అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూసారు కదా 0, 1, 2, 3, 4, 5, 10. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ప్రతిదీ
ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ వచ్చేసరికి మనం సార్ట్ మెథడ్లో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇలా మనం యూజ్ చేసినప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ మొత్తం రివర్స్లో ప్రింట్ అవుతాయి, అంటే డిసెండింగ్ ఆర్డర్. సో చూసారు కదా, డిసెండింగ్ ఆర్డర్ 10, 5, 4, 3, 2, 1, 0 ఇలా ప్రింట్ అవుతాయి. ఈ వీడియోలో మనం లిస్ట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం టపుల్స్ గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.